మీరిచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి కానుక పరిశుద్ధులకు అది దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి కానుకగా ఉన్నది, ఇష్టపూర్వకమైనటువంటి యాగముగా ఉన్నది, అది దేవునికి అనుకూలమైనటువంటి యాగముగా ఉన్నది. అందుకే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. గమనించండి, ఇదిగో మన సేవకుడు బాధపడుతూ ఉంటే, మన సేవకుడు ఇబ్బంది పడుతూ ఉంటే, మన సేవకుడు కష్టాల్లో ఉంటే అది చూస్తూ కూడా నువ్వు చెలించకుండా ఉన్నావు అంటే ఇదిగో దేవునితోనే నువ్వు చెలగాటమాడుతున్నావు, దేవుణ్ణి నువ్వు నష్టపెడుతున్నట్టు, దేవుణ్ణి నువ్వు బాధపడుతున్నట్టు. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు రాస్తున్నారు, ఇదిగో నా మాటగా ఇది చెప్పట్లేదు, ఇదిగో మీరు పరిశుద్ధులకు ఇచ్చు కానుక దేవునికి ప్రీతికరమును ఇష్టమునయున్న యాగము. దయచేసి మన జీవితాల్లో ఇదిగో సేవకుణ్ణి కష్టపెట్టకండి, దేవుణ్ణి మరి ఆయనకు ఏమాత్రము కూడా అవిధేయతగా ప్రవర్తించకండి. మీ సేవకుడు ఉన్నాడు అంటే మీకు అది మీ కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు, యాచనలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఒక యాజకుడుగా ఉండి మీ పక్షాన ఆయన దేవునితో దేవుని సన్నిధానములో మీ అభివృద్ధి కొరకు పోరాడుతున్నటువంటి సేవకుడు. కాబట్టి మీరు సేవకునికి ఇచ్చేటువంటి కానుక, సేవకునికి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధులకు ఇచ్చేటువంటి కానుక దేవునికి ఇష్టమైనటువంటి యాగము.